ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఆస్తమాతో బాధపడే వారికి, బ్రాంకైటిస్, కఫము శ్లేష్మాలు ఊపిరితిత్తులో పేరుకున్న వారికి, పిల్లికోతలు బాగా వచ్చేవారికి, కఫాలు శ్లేష్మాల్ని త్వరగా బయటకు వచ్చేటట్టు చేసే 2 యోగా టెక్నిక్స్ ఉన్నాయండి. వాటిని మీకు చూపించబోతున్నాం. మామూలుగా గాలి గొట్టాల్లోనూ గాలి తిత్తుల్లోనూ శ్లేష్మాలు పేరుకున్నప్పుడు అవి నిలవ ఉంటే కఫముగా సగ్గుబియ్యం గోళీల్లాగా మారిపోతుంటాయి. ఇవన్నీ ఏమి చేస్తాయంటే గాలి ప్రయాణానికి ఈ శ్లేష్మాలు అడ్డవుతూ ఉంటాయి. అంచేత గాలి రక్తాన్ని శుద్ధి చేయడానికి వెళ్ళినప్పుడు మనకు ఆయాసం వచ్చేస్తుంది కదా. రక్తం లోపలికి ఆక్సిజన్ చేరకపోతే ఆయాసం వచ్చేస్తుంది మనకి. కాబట్టి గాలి ప్రయాణానికి అవరోధం కలిగించే శ్లేష్మాల కఫాలని లోపల నుంచి త్వరగా బయటకు వచ్చేటట్టు చేయాలంటే ఒక టెక్నిక్ యోగాలో ఉంటుంది. ఓవర్ హెడ్ ట్యాంకులో ఉండే నీరు కిందకి ఏమీ చేయకుండా ఆటోమేటిక్గా గురుత్వాకర్షణ శక్తితో కిందకి ఆటోమేటిక్గా ఎట్లా వస్తాయి, అట్లాగే మన శరీరాన్ని కూడా రివర్స్ డైరెక్షన్లో సీటు పైభాగం పెట్టి తల భాగం ఛాతీ భాగం కిందకి భూమి వైపు పెట్టామనుకోండి, లంగ్స్లో ఉన్న కఫాలు శ్లేష్మాలు వెంటనే గొంతు భాగానికి ప్రయాణం చేసి స్పీడ్గా నడిచొచ్చేస్తాయి అన్నమాట. ఉన్న వాటిని ఖాళీ చేయడానికి ప్రసారిత పాదోత్తానాసన్ ఎలా చేయాలి, ఇంకా ఎక్కువ బెండ్ అవ్వలేని వారికి 2 దిళ్ళు కానీ ఏదన్నా పెట్టుకుని, లేకపోతే బ్రిక్స్ కానీ అట్లాంటి ఏమైనా పెట్టుకుని వాటి సపోర్ట్తో కూడా ఎలా చేస్తే ఆస్తమాతో బాధపడే వారికి, బాగా పిల్లికోతలు వచ్చే వరకు ఉపశమనం కలుగుతుందో చూద్దాం. ముందుగా మనం అట్లా లైన్గా నుంచున్న తర్వాత కుడి కాల్ని వెడల్పుగా పెట్టి కాళ్ళను విస్తరిస్తాం, అంటే బాగా చాపటం అంటారు కదా, అలా మనం ఎంత భాగం వరకు మన పాదాల మధ్యలో దూరం వెళ్ళే అవకాశం ఉంటే మన హిప్ జాయింట్, పెల్విక్ బోన్స్ ఇవన్నీ కూడా ఫ్లెక్సిబిలిటీ ఉన్న దాన్ని బట్టి బాగా విస్తరించవచ్చు. అట్లా కాళ్ళను విస్తరించిన తర్వాత చేతులు నడుము మీద పెట్టుకున్నట్లా ఉండి మెల్లగా చేతుల్ని ముందుకు అట్లా స్ట్రైట్గా చాపండి. అరిచేతులతో సహా అట్లా చాపి నడుముని గాలి వదిలేస్తూ మీరు బెండ్ చేసుకుంటూ చేతులు నేల కానిన తర్వాత మీరు కాళ్ళని ఇంకెంత విస్తరించగలిగితే ఆ సపోర్ట్తో అంత విస్తరించవచ్చు అన్నమాట. కాళ్ళని పూర్తిగా విస్తరించిన తర్వాత చేతుల్ని మనం అట్లా నేళ్ళకి ఆనించేసి అరిచేతుల్ని తల భాగంలో ముఖ్యంగా మాడు ప్రదేశాన్ని నేలకి అట్లా ఆనిచ్చి శరీరం బరువు అంతా కూడా తల మీదేం పడదు, చేతుల మీద కాళ్ళ మీదే ఉంటుంది. బ్యాలెన్స్ కోసం ఊరికే తల సపోర్ట్ అట్లా ఇస్తామే తప్ప ఏమి ఇబ్బంది ఉండదు. ఇలాంటి స్థితిలో ఉండగలిగినంతసేపు అట్లా ఉంటాం మనం. ఒక 2 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు కూడా అట్లా ఉండొచ్చు అనమాట. తలకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఛాతీ భాగానికి, మరి ఈ భాగాలకి ముఖ్యంగా ఉదర భాగాలకి బాగా రక్త ప్రసరణ జరగటానికి అవకాశాలు ఉంటాయన్నమాట. ఇక ఉండగలిగినంతసేపు అట్లా ఉన్న తర్వాత మెల్లగా మళ్ళీ సాధారణ స్థితికి రావటానికి మనం చేతుల మీద తలను ఛాతీని పైకి లేపి కాళ్ళను మెల్లగా దగ్గరకు తీసుకొచ్చి ఇక నమస్కార ముద్ర అట్లా చేతులు పెట్టి నడుముకు పెట్టేసి ఇక 2 కాళ్ళను దగ్గర చేస్తాం. ఇక నిటారుగా ఉంటాం, రిలాక్స్ అవుతాం అన్నమాట. ఇంత పూర్తిగా చేయటం నాకు సాధ్యం కావట్లేదు అనుకున్న వారు, తల పూర్తిగా నేల కాంటలేదు అనుకునే వారి కోసం సులువైన పద్ధతి మరొకటి చూపిస్తాం. ఇట్లా కాళ్ళను వెడల్పుగా చేసిన తర్వాత మనం తల నేల కాంటలేదు కాబట్టి ఏదైనా దిండు, లేకపోతే దివానం దిండులు ఉంటాయి కదా మన ఇళ్లల్లో గుండ్రంగా, అలాంటి దిండు ఏదైనా తల ఆనటానికి ముందు అట్లా పెట్టుకోవచ్చు. లేదా ఇంట్లో పల్లెటూళ్ళు అయితే ఏదైనా ఇటుకలు ఉంటాయి, ఏదన్నా అలాంటిది ఏదైనా ఎత్తు భాగం ఏదన్నా పెట్టేసుకుని దాని మీద తల ఆనిచ్చేసేయచ్చు అనమాట. ఇప్పుడు చేతులు అట్లా పెట్టాం కదా, పాదాలను అట్లా విస్తరించి చేతులు అట్లా పక్కన పెట్టేసుకుని తల మెత్తగా ఉండే దిండు మీద కానీ ఏదైనా ఇట్లాంటి రాళ్ల మీద కానీ ఏదైనా మీకు కన్వీనియంట్ చూసుకుని అట్లా పెట్టుకుని ఉండొచ్చు. నిదానంగా హైట్ తగ్గించుకుంటూ మనం చేస్తుంటే తల నేల వైపు ఎక్కువగా రావటానికి అవకాశం మనకి చక్కగా ఉంటుందన్నమాట. ఆస్తమా తగ్గాలనుకున్న వారికి ఇలాంటి వాటితో పాటు రెగ్యులర్గా మీరు ఉదయం పూట 1/2 గంట ప్రాణాయామం, సాయంకాలం పూట 1/2 గంట ప్రాణాయామం తప్పనిసరిగా చేస్తే ఈ గాలి ఫోర్స్కి, రాపిడికి లోపల శ్లేష్మాలు, కఫాలు ఆవిరైపోతాయి అన్నమాట. అంచేత ప్రాణాయామం అతి ముఖ్యంగా మెడిసిన్ అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. మందు మీరు మానేసే స్థితి మీకు ప్రాణాయామం కలిగిస్తుంది.
అలా చేస్తూ ఆహార నియమాల్లోనండి సాల్ట్ ఎంత తగ్గిస్తే శ్లేష్మ ఉత్పత్తి అంత తగ్గుతుందండి. అసలు మన ఆశ్రమంలో చేరిన సాధకులకి 15 రోజుల్లో ఇన్హేలర్ ట్యాబ్లెట్ లేకుండా 25-30 ఏళ్ళ నుంచి ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా 15 రోజులు ఆస్తమా పోగొట్టుకుని వెళ్ళిపోతారు. ఉప్పు లేని ఆహారం పెట్టడం వల్ల శ్లేష్మ ఉత్పత్తి తగ్గిపోయి 5-6 రోజులు వారం రోజుల్లో ఇన్హేలర్ ట్యాబ్లెట్ తీసేస్తారు, వాళ్ళు ఆయాసం ఉండదు. ఇక ఉప్పుకి శ్లేష్మానికి అంత దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఇంట్లో ఉప్పు మీరు మానలేకపోయినా 80-90% సాల్ట్ తగ్గించుకోండి. తినేటప్పుడు ఉప్పు చల్లుకోండి, కావాలంటే వండేటప్పుడు ఉప్పు వేయకుండా వంట తీసేయమనండి. మీకు వరకు లైట్గా అట్లా చల్లుకు తినండి, శ్లేష్మం తగ్గుతుంది. పంచదార బెల్లం వాడటం మానేసేయండి. చల్లటి మీరు ఎటు ముట్టుకోరు, చాలా మంచిది. చాక్లెట్లు, బిస్కెట్లు, కూల్ డ్రింక్లు, ఐస్ క్రీమ్లు అస్సలు టచ్ చేయకూడదు. ఈ తీపి కావాలనుకుంటే ఖర్జూరం పేస్ట్ కానీ, ఎండు ఖర్జూరం పౌడర్ కానీ, అట్లాగే చెరుకు రసాన్ని మరిగించిన చెరుకు పానకం కానీ, తేనె కానీ, ఇలాంటి మీరు వంటల్లో కానీ స్వీట్లు కానీ వాడుకుంటే ఆస్తమా ఎక్కువ అవ్వదు. ఇలాంటి తీపి పదార్థాలు న్యాచురల్గా వాడుకోండి, ప్రాణాయామం చేయండి. ఇప్పుడు చూపించిన టెక్నిక్ని మీరు ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.